హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అనేది డాట్స్ ఎలా వేసుకోవాలో ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. ఆది బ్లౌజ్ తోటి మనం ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకుందాము. ఆది బ్లౌజ్ హుక్స్ పట్టి ఉంది కదా, హుక్స్ పట్టి వైపు ఉన్న దానితో మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు ఇది హుక్స్ పట్టి వైపు మనం ఇక్కడ పావించు స్టిచ్చింగ్ కోసం వదిలేసి మనం ఎడ్జ్ అనేది ఎక్కడ కదా వచ్చింది, దీని నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఎలాగ వేలుతోటి ఇలా సాఫ్ట్గా అనుకుంటే అక్కడ ఒక మడత అనేది వస్తుంది, అక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టి వైపు డాట్ అనమాట. ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుందాము. మనం స్టిచ్చింగ్ కోసం ఇక్కడ ఒక పావు ఇంచు వదిలేసుకొని అక్కడి నుంచి మనం మెయిన్ డాట్ ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు మనం నడుము లూజు ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి ఒక మార్కింగ్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇక్కడి నుంచి మనం ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్లోని నడుము లూజ్ దగ్గర నుంచి మెయిన్ డాట్కి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ పొడవు మనకి ఆది బ్లౌజ్లో లోపల మెయిన్ డాట్ పొడవు అనేది ఇలా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. ఈ ఎడ్జ్ నుండి మనం ఎక్కడికైతే కుట్టుకున్నామో అక్కడికి ఇలా పొడవుగా పెట్టుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడికి మనం ఇలా లైన్ గీసుకోవాలి. మెయిన్ డాట్ అనేది మనకు వస్తుంది కదా. ఇప్పుడు హుక్స్ పట్టి వైపు డాట్ వేసుకుందాము. సేమ్ ఇది కూడా అలాగే వేసుకోవాలి. మనకి పావు ఇంచు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పావు ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి పొడవు అనేది ఎక్కడికైతే మనం స్టిచ్చింగ్ చేసుకున్నామో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్స్ అయిపోయాయి కదా, ఈ రెండింటిని ఇలా కలిపి పెట్టుకుంటే మనకి సంకపాటు దగ్గర నుంచి మెయిన్ డాట్ అనేది వచ్చేస్తుంది. మనకి ఇక్కడికి వచ్చింది. డాట్స్ అనేవి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్చింగ్ చేసుకుందాము. మనం ఎప్పుడు కూడా మెయిన్ డాట్ ఫస్ట్ వేసుకోవాలి. డబల్ కుట్టు కుట్టుకోవాలి.
3 డాట్స్ వేసుకున్నాం కదా, షేప్ అనేది బాగానే వచ్చింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఫైనల్గానే చూద్దాము. ఫైనల్గా షేప్ అనేది ఎలా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఇలాగా కుట్టి చూడండి ఒకసారి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.